నమస్తే తెలుగు ప్రజలారా. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పతనం 15 నెలల లోపే మొదలైందని అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పెద్ద సంఖ్యలో నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొనగల్ నుంచి మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఇవాళ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. ఈరోజు కూడా వింతగా చూస్తున్నారు. ఏంటి, తెలంగాణ భవన్కి అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి కనబడుతున్నది. కారణం ఏంటంటే, ఆనాడు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా నేను అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినట్టే ఈరోజు మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో మళ్ళీ గణపురం నుండే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఆత్మగౌరవం కాపాడాలన్నా అది కేసీఆర్ వల్లనే, కేటీఆర్ వల్లనే అని నమ్మి ఈరోజు మళ్ళీ మీరందరూ కూడా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా గణపురం నియోజకవర్గం మీద ఆనాడు కేసీఆర్ గారు, అప్పటి నుండి కేటీ రామారావు గారు ప్రతి ఎలక్షన్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గణపురంకు రావాలన్నప్పుడు నా చేయి పట్టుకొని గణపురం వరకు తోడొచ్చిన వారు కేటీ రామారావు గారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో మరి ఎలక్షన్లకు ముందు పోయే సమయంలో గణపురాన్ని నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకుంటానని చెప్పేసి మరి కేటీ రామారావు గారు గణపురము డిగ్రీ కళాశాలలో విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో మీటింగ్ పెట్టి మనల్ని అందరినీ ఒక్కటి చేసి 3వ ఎలక్షన్లో గెలవడానికి వారు ముందు వరుసలో ఉండి చేయడం జరిగింది. ఏదేమైనా కూడా కేటీ రామారావు గారే కాదు, కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా మరి ఈరోజు మనకు 2 కళ్ళ లెక్క. అంతేకాకుండా తెలంగాణ రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం తెలంగాణ మొత్తము మళ్ళా గొప్పగా పార్టీ పరంగా కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం అందరం కూడా ముందు ఉండాలి. ఇప్పటి వరకు కడియం శ్రీహరి గారు 7గురిని అరెస్టు చేసి మరి జైల్లో పెట్టే సందర్భం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు. ఆయన 94 నుండి 2004 టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఎన్కౌంటర్లు, అక్రమ అరెస్టులు, నిర్బంధము ఏ రకంగా అణచివేతంలో మనందరూ కూడా తెలుసు. ఆయనకు అందుకనే దళిత దొరని, అదే కల్నాయక్ అని ఆయనకు పేర్లున్నాయి. ఆ రకంగా బీఆర్ఎస్కి వచ్చిన 10 ఏళ్ళు ఆయన పప్పులు ఉడకలే. ఏ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి, కక్ష తీసుకోవడానికి అవకాశం దొరకలే. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయిందో మళ్ళా ఈరోజు కాంగ్రెస్ కామెర్లు కమ్మినట్టు, ఈరోజు పైత్యం ఎక్కినట్టు మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తొచ్చే విధంగా గణపూర్లో ఉన్నది. దానికి నిరసంగా ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా కేసీఆర్తో మేము, కేటీ రామారావుతో మేము, వెరసి బీఆర్ఎస్తో మేము అని చెప్పేసి మొన్న మనోజ్ రెడ్డి గారు మరి మీకు అందరికీ తెలుసు, ఆయన అరెస్ట్ అయ్యి 15 రోజులు జైలు నుంచి రాకుండా ఒక కేసు మీద 4-5 కేసులు పెట్టి బయటకు వచ్చినప్పుడు మరి అన్ని అండదండలు అన్ని రకాలుగా పార్టీ పరంగా కేటీ రామారావు గారు మనతో ఉండి మరి మనల్ని కాపాడడం జరిగింది. సో ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. ప్రజా వ్యతిరేక విధానాల మీద గణపురం ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పట్టుబట్టి కేటీ రామారావు సమక్షంలో జాయిన్ అయిదామని చెప్పేసి, ఇక్కడికి రావాలని చెప్పేసి మీరు కోరుకున్నందుకు మరి ఈరోజు అనేక కార్యక్రమాలున్న ఈరోజు మొత్తం మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో పార్టీ నిర్ణయం కట్టుబడి అన్ని రకాలుగా మీతో మీ అడుగులో అడిగేసి మీ వెనుక గణపురం నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మధుసూదనాచార్య గారు ఆనాడు గణపురం నియోజకవర్గంలో నేను ఉప ముఖ్యమంత్రిగా, వారు స్పీకర్గా ఉన్నప్పుడు మరవలేని ఇద్దరం కలిసి హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారి ఆశీస్సులతో నా భూతో నా భవిష్యత్ ఒక చరిత్రలో మిగిలిపోయే విధంగా మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. దాంట్లో వారి పాత్ర చాలా ముఖ్యం. సో ఆ రకంగా అట్లాగే అక్కడ మనం కాలేజీ మన కళాక్షేత్రాన్ని కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది. ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు పెద్దలు మధుసూదనాచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గణపూర్. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, యువ నాయకులు, మనందరి
ప్రియతమ నాయకుడైనటువంటి కేటీ రామారావు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు రాజయ్య గారు, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, మహమూద్ అలీ గారు, గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, గణపురం మండలానికి సంబంధించినటువంటి సోదరి సోదరులందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరాలి, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టాలి, ఆ క్రమంలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కొందరికి వస్తాయి. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, త్వరలో గణపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతున్నది అనేటువంటి విషయాన్ని మీతో పాలు పంచుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పాలనను మనమందరం ఒక రకంగా తెలంగాణ జాతి యావత్తు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపేణ రేవంత్ రెడ్డి అనేటువంటి వారిని ఏ మాటతో సంబోధించాలో తెలియడం లేదు, కానీ ఇటువంటి దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఇక్కడ మనందరికీ తెలుసు, మనమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నాం. 2014 వరకు తెలంగాణ ప్రాంతం అంటే సమస్యల కాసారం. ఇక్కడ ప్రతిదీ సమస్యే, చివరికి బ్రతకడం కూడా సమస్య అయినటువంటి తెలంగాణను 14 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ దేశంలో సమస్యలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, సుభిక్షంగా తయారైనటువంటి రాష్ట్రం, ఆత్మవిశ్వాసంతో ప్రజలు బ్రతుకుతున్నటువంటి రాష్ట్రం, వలసలు పోయినటువంటి ప్రజలు మా గడ్డ వీధికి మేము తిరిగి వెళ్ళాలనేటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే, వీటన్నిటికీ కారకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాము. 60 సంవత్సరాల దుర్మార్గం ఒకవైపు, 10 సంవత్సరాల స్వర్ణయుగం మరొక వైపు అయితే, తెలంగాణను ఆంధ్రతో కలిపి మన రాష్ట్రం ఏర్పడే నాటికి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య తెలంగాణ జీవితం గడిచిందో మళ్ళీ 13-14 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుర్మార్గపు రోజుల్ని మళ్ళీ మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలు, ప్రజల నిరసనలు, ప్రజల విమర్శలు, ప్రజల చీత్కారాలు, ఇటువంటి పరిస్థితి 15 మాసాల కాలంలో తెలంగాణలో కొనసాగితే ఆశాజనకమైనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒత్తిడి ఆలోచన కోర్టు పరంగా వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా గణపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. చరిత్ర సృష్టించేటువంటి అవకాశం మీ ప్రాంతానికి మీకు రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇద్దరు మోసగాళ్ళు, ఇద్దరు ద్రోహులు, ఇద్దరు దుర్మార్గులు. ఒక ద్రోహి రేవంత్ రెడ్డి అయితే, మరో ద్రోహి
కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. వాస్తవంగా ఆ రోజు కడియం శ్రీహరి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి రాక ఉంటే రాజకీయంగా ఏనాడో సమాధి అయ్యేవాడు. మళ్ళీ పునర్జన్మనిచ్చి అద్భుతమైనటువంటి అవకాశాలు. కడియం శ్రీహరి గారి గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ఆయనను మించినటువంటి గొప్ప దుర్మార్గుడు ఇంకొకడు ఉండరు. ఒక వ్యక్తి తనకంటే ముందున్నాడు, ఒక వ్యక్తి తనకంటే మంచివాడైతే ఆయనను రకరకాల దుర్మార్గపు దుష్ప్రచారాల ద్వారా వ్యక్తిత్వ హననం చేయడం కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తికి అలవాటు. కాబట్టి ఈ విషయాలన్నీ గణపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైనాయి. కాబట్టి మీ మనసులు కూడా ఉపలాట పడుతూ ఉన్నాయి. ఉప ఎన్నిక రావాలి, ద్రోహం చేసినటువంటి వాళ్లకు బొందబెట్టేటువంటి అవకాశం మా నియోజకవర్గానికి మాకే దక్కాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీ ఆలోచన నెరవేరుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజయ్య గారు, కడియం శ్రీహరి ఇద్దరి గురించి ఆలోచించినప్పుడు తెలంగాణ కోసం ఆ రోజున్నటువంటి పార్టీని పదవిని వదిలి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రాజయ్య గారైతే కాస్త ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితిని ఆసరాగా తీసుకొని అన్ని రకాల లాభపడి తన వ్యక్తిగత దుర్మార్గం కోసం తెలంగాణ వాదానికి నమ్మినటువంటి కేసీఆర్ గారికి వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు కడియం శ్రీహరి అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఏ కోణంలో చూసినా, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసినా, నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్మార్గం చూసినా, మంచివాడైనటువంటి మన రాజన్నను చూసినా, సమర్థుడైనటువంటి యువనాయకుడు ఉన్నటువంటి కేటీఆర్ గారిని చూసినా, మనమందరం కూడా ఈ పార్టీని బతికించుకోవడంలో, ఈ పార్టీని ఎదుటి పార్టీల దుర్మార్గం నుండి చీల్చి చెండాడడంలో ప్రతి కార్యకర్త ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా మూల స్తంభంలాగా నిలబడాలి. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే గణపురం నియోజకవర్గం ఈ పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. 13-14 మాసాల కాలంలో అసలు రాష్ట్రంలో పాలన ఉందా? ఏమైపోయిన ఈ సాగునీరు, ఏమైపోతుంది తాగునీరు, ఎటువంటి సమస్యల్ని పరిష్కరించి మనకు అప్పచెప్తే, ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే మళ్ళీ అన్ని తిరగబెడుతున్నటువంటి దుర్మార్గం రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి గణపురం తీసుకున్నటువంటి నియోజకవర్గం, గణపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సోదరులందరూ తీసుకున్నటువంటి ఈ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సంశయం లేదు. అందుకనే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని పరిణామాలన్నింటినీ గ్రహించి వ్యక్తిగత రాజకీయ జీవితం కాదు, మా ప్రాంతం, ఈ రాష్ట్రం, వీటి ప్రయోజనాలే మా ప్రయోజనం అనేటువంటి గొప్ప మనసుతో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా వ్యక్తిగతమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ఆకుల కుమార్ గారు, నియోజకవర్గ కోఆర్డినేటర్, అంటే మహేందర్ సైడ్కి వచ్చి కూర్చోండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి వెళ్ళి రావడానికి కారణం నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి. ఆయనకు బుద్ధి చెప్పడానికి మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలి. ఆయన టీడీపీలో ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు సంకల వచ్చిండు, చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జొరిండు. ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే అనేక తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు అంటారు. అన్నం తిని బీఫామ్ తీసుకొని సంచి సరంజామా చదువుకొని నమ్మబలికి తెల్లార వరకు
100 కోట్లకు అమ్ముడుపోయిన నమ్మక ద్రోహి కడియం శ్రేయర్ గారు బిడ్డ కోసం పోయి నేను అభివృద్ధి కోసమని ఇంకో మాట చెప్తాడు. రేపు బీజేపీ బిడ్డను పిలిచి నీకు ఏదో సాయమంత్రి ఇస్తామంటే తప్పకుండా ఆ రేవంత్ రెడ్డికి కూడా ఎండిపోటు పెడితే రోజులు దగ్గరున్నాయి. ఆయన నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పిలిపించిండు, రాజకీయ సమాధి చేయాలని పిలిపించిండు మన కేసీఆర్. మనకు ఆ అవకాశము గణపురం నియోజకవర్గ మీకే అవకాశం దొరికింది. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా ఈరోజు మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తప్పకుండా ఆఖరిలో ఒక్కొక్కరిగా వస్తే పర్మిషన్ ఇచ్చారు. అందరు ఫోటో దిగటానికి కలుస్తానికి కూడా అందరు కండువా కప్పుకొని ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణం మరి కీర్తి వెంకటేశ్వర్లు అవిభక్త ధర్మసాగర్ జిల్లా బెస్ట్ జెడ్పీటీసీ మరి వారికి అదేవిధంగా మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు ముందుగా వారికి కండగప్పడం జరుగుతుంది. అదేవిధంగా జంతయ్య ఎంపీటీసీ, అదే రవీందర్, సట్ల రవీందర్, అదేవిధంగా రమేష్, తర్వాత బండారి రవీందర్ ఎక్స్ వైసీ ఎంపీపీ ధర్మసాగర్ రవీందర్, సీకర్ రవి, వసంత రవి గారు, బైరపాక బాలస్వామి, బొమ్మినేని శ్రవణ్ రెడ్డి, బైరపాక నవ్య. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిండ్రు, తర్వాత మనం ఇద్దాం. వైసీ ఎంపీపీ గారు రవీందర్. అందరికీ ఆఖరిలో వైస్ ఎంపీపీ రవీందర్, బాలస్వామి, ఇప్పుడు పిలిచిన వాళ్ళు మాత్రమే రండి, తర్వాత అందరినీ కల్పిస్తా. మనకు ఒక గంట సమయం కూడా సారిస్తాడు. దయచేసి అందరం ఆఖరి దిగుదాం. ఇప్పుడు లాంఛనంగా వీళ్ళు ముఖ్యమైన గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచులు, వైస్ ఎంపీపీ గారు, చాగాల నుండి పసునూరి అరుణ్ గారు, భాస్కర్ అనిల్, ప్రవీణ్ గారు, రంజిత్ గారు, గణేష్ గారు, చాలు అంటుండ్రు. తర్వాత అందరూ వైస్ ఎంపీపీ వైస్ ఎంపీపీ బాలసం సర్పంచ్ గారు, వీళ్ళిద్దరికి సరిపోతారు. మీకు వీరాభిమానికం యూత్ దయచేసి అందరూ మళ్ళీ తర్వాత నెక్స్ట్ దయచేసి సహకరించాల్సిందే విషయం. సీకర్ రవి ఎంపీడిస్తా రవి తొందర మరి రఘోత్తమ్ రెడ్డి, సీకర్ రవి చాలు దయచేసి అందరికి ఒక్కొక్కరితో మళ్ళీ ఫోటో దించిస్తా. దయచేసి సహకరించాల్సిందే విజ్ఞప్తి. దయచేసి అందరూ కూడా సహకరించాలి. తర్వాత మళ్ళీ అందరితో కలిసి దిగుదాం. మనములను ఆశీర్వదించడానికి నా తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల వారు మనల్ని ఆశీర్వదించడానికి వేదిక మీద ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుని లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల మాజీ సర్పంచ్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రివర్యులు వారు ఉన్నారు. దయచేసి మళ్ళీ అందరితో దిగడానికి కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చింది. మీకు ఓపిక ఉంటే దయచేసి అందరు కూడా దిగుతారు. ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరు కూడా వెళ్ళండి, సైడ్కి వెళ్ళండి. దయచేసి కూర్చోండి. అట్లా ఆడి కూర్చున్న పర్లేదు, కూర్చోండి. ఓకే, అట్లా కూర్చోండి. ఓకే. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ముఖ్యమైన నాయకులను కల్పిస్తా. తర్వాత పార్టీలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కల్పిద్దాం. కానీ ఓపిక ఉండాలి. అదేవిధంగా ముఖ్య నాయకులను కూడా కల్పిస్తాం. ఒక్కరి తర్వాత ఒకరు లైన్ కట్టిరండి. అన్న కూడా టైం ఇచ్చిండు. దయచేసి మీద పడకుండా వస్తే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. సో కాబట్టి దయచేసి ఈరోజు మనకు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ ఆశీర్వాదమే కాకుండా, ఈరోజు వేదిక మీద ఉన్న వీళ్ళందరి ఆశీర్వాదమే కాకుండా, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రజలందరూ కూడా
గణపురం వైపే చూస్తున్నాయి అందరి కళ్ళు కూడా. సో వారందరి మరి ఏ రకంగా వాళ్ళు గణపురం మీద ఆశ పెట్టుకున్నారో, కడియం శ్రీహరి అనే వ్యక్తికి డిపాజిట్ రాకుండా ఒకవేళ బై ఎలక్షన్లు కనుక వస్తే ఆ స్థాయిలో మనం అందరం కూడా పనిచేసి మరి మన వాళ్ళందరికీ కూడా ఒక వేగు చుక్క లెక్క రాబోయే ఎలక్షన్లకు, జనరల్ ఎలక్షన్లకు, అది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా దానికి మనం అందరూ కూడా ఇప్పుడే సిద్ధమై ఉండాలని, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ లేదా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఏది వచ్చినా కూడా ఎక్కడైనా గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మనందరికీ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఆశాజ్యోతి, రాబోయే తరాలకు కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు కేటీ రామారావు గారు మరి మనందరినీ ఆశీర్వదించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు అన్న, మీ అందరికీ ఆప్తుడు, తప్పకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గతంలో చక్కగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఆనాడు అధికార పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ గారి బాటన ఉద్యమించి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి అందరికీ ఆప్తులైన పెద్దలు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు అందరికీ ఆప్తులు, సుపరిచితులు మాజీ మంత్రివర్యులు అన్నగారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, ఇప్పటిదాకా మీ ముందు మిమ్మల్ని అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ప్రసంగించిన మీ జిల్లా వాస్తవ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మసూనాచారి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు విజి గౌడ్ గారు, వేదికపైన ఆసీనులైన మా గన్పూర్ నియోజకవర్గ సోదరులందరికీ పేరు పేరున, సోదరికి, అదేవిధంగా వేదిక ముందున్న మా గణపూర్ నియోజకవర్గ అన్నదమ్ములకు పేరు పేరున, ఈరోజు మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా రాజేశ్వరరెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, ఇంకా చాలామందిని తోడుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరాట పార్టీ టీఆర్ఎస్లో చేరుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ 15 నెలల స్వల్ప కాలంలో, అధికారం వచ్చిన 15 నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం మొత్తింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన, దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ గన్పూర్లోనే కాదు, మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతారు, కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 14-15 నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికీ కూడా తెలుసు. మీరు గమనించండి, ఇవాళటి వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, మున్పటిది కాదు, ఈరోజు వార్త. సరిగ్గా గత 48 గంటల్లో, పోయిన 2 రోజుల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 7, 48 గంటల్లో 7 రైతు ఆత్మహత్యలు. ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు, అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా? కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం, దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గెలిస్తేంది పోతేంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వెనుకటికి రోమ్ నగరంలో, రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట, ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయనకు. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన
ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట 35 సార్లు పోయి పీకింది ఏంది 36 సార్లు పోయి పీకేది నాకు ఇలా అడుగు 36 సార్లు నేను నాకు కోపంతో చెప్తలేను కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నాను 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి అది కూడా పూర్తి చేసుకోలేడు కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు ఈయననట పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు నోరు ఇప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు అది కూడా పక్క వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నా ఇది మీకు తెలుసు నాకు తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళ దగ్గర దోస్తులకు చాలామందికి చెప్పుకున్నాడు ఈసారి మనం గెలుస్తలేము మనకు 40 సీట్ల దాకా వస్తాయి ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి గట్టిగా కొట్లాడాలి కేసీఆర్ ఉన్న రోజులు మనం గెలవం అటెంక చూసుకుందాం వచ్చే 5 ఏళ్ళకని చెప్పుకున్నాడు అందరికీ కానీ ప్రజలు అడిమారి గుడ్డి దెబ్బలిగా తలిగింది అట్లా లక్కీలో అడిగి తలిగింది ఎందుకు నమ్మిండ్రు ఏం నమ్మిండ్రు ₹1,00,000 కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే ఏం చెప్పిండు ఈయన కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 పెళ్ళి అయిపోయినాక వస్తుంది పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేటప్పుడు వస్తుంది మీరు ఇట్లా లగ్నపత్రిక పెట్టుకోగానే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆడపిల్లల మనసు కొల్లగొట్టిండు అట్లే రైతులకేం చెప్పిండు రైతన్నలందరికీ కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు నేను 15,000 ఇస్తా కేసీఆర్ ₹1,00,000 మాఫ్ చేసిండు నేను 2 లక్షలు మాఫ్ చేస్తా కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి ఊరికి మీరు 2 లక్షలు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని మనం ఆలోచించాలి మరి కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నాడు కాదు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి ఏం జరుగుతున్నది ఇది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం కేసీఆర్ మీద కోపం కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దనే ఒక ఆరాటం దాంతో ఇవాళ మేడిగడ్డ కాళేశ్వరంలో 3 రిజర్వాయర్లు 19 పంప్ హౌజులు 3 బ్యారాజులు 19 రిజర్వాయర్లు అదేవిధంగా 21 పంప్ హౌజులు ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద 80 మీటర్ల మీద ఉండే కాడ నుంచి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు 618 మీటర్లకు పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట కేసీఆర్ ఏమో గంగను పైకి తీసుకొచ్చిండు అక్కడ 80 మీటర్ల నుంచి 618 మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కట్టిండు అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి అందులో 3 బ్యారేజీలల్లా 340 పిల్లర్లు ఉన్నాయి 370 పిల్లర్లు ఉన్నాయి అందులో ఒక్క పిల్లర్కు బర్రె పట్టింది ఒక్కటి దాన్ని పట్టుకొని ఎంత కథ చేసిర్రు కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అంటాడు బీజేపీ వాడేమో దుడ్డను కట్టేరా అంటాడు ఆ బర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట ఇంకోటట ఆగమేఘాల మీదకి ఇగో ఇది చూసినారు ఇగో ఇదే పర్రె చూసినారు మొత్తం పోయింది 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీకినాయి మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనత ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు
మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తరం చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీ వాడు. ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి. మరి ఇవాళ ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవ్వరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు అన్నాడు. ఎందుకు, ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేరు? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చారు ఎరికేనా? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీకు చెప్పమాట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు. ఏమైనా చైనా సరిహద్దులు ఉందా, పాకిస్తాన్ సరిహద్దులు ఉందా? గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే, అది కూడా మన తెలంగాణలో ఉంటే, అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ వాడు మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్ప అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో కూలిపోతే బీజేపీ వాడు మాట్లాడాడు. ఈ రెండే కాదు నేను చెప్పేది, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో. ఏమంటాడు ఆయన వచ్చి? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయింది. మరి గర్జించి 10 నెలలే, ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు తన బావమరిదికి, ఆయనది బావమరిది గారి కంపెనీ పేరు శోధ, ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల లాభం ఆర్జించింది. అసొంటి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మరిది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్, అది కూడా ఏ స్కీమ్లా? అమృత్ అనే స్కీమ్లో ఇచ్చిండు. అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్. నేను ఢిల్లీ దాకా పోయినా, ఇక చూడండి సార్, ఈయన వాళ్ళ బామ్మరిది, ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు, 2 కోట్లు వాళ్ళ కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు కూడా నమ్మడు. గా కంపెనీకి ఇస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చి వచ్చి 6 నెలలు ఆయన ఉల్కడు పల్కడు. అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీఓడు నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ ఏనికి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు, మీరు చూడు. తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట్లాడాడు. దబ్బనెప్పుడన్నా రాహుల్ గాంధీ ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నడు భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయినరు కొంతవరకు, అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు, సక్సెస్ అయినరు. పర్రె పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఆగమాగం దున్నపోతు ఈయన ఆయన అనగానే దుడ్డను కట్టిమని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టారు. సరే ఓడగొట్టారు, ఏం కాదు, ఎందుకంటే 2 సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత 14-15 నెలలుగా
అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికి అర్థమవుతుంది. చూస్తాను రా వీడియోలు వాట్సాప్లలో తిరుగుతున్నాయి కదా, ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు రైతులు ముసలోళ్ళు చూస్తుర్రా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. అరే రే రే ఏం తిట్టుడే అది, భయం కూడా లేదు, భయం లేదు, భక్తి లేదు, గొట్టం పెట్టుడు ఆలస్యం, రమ్మను వాడిని అంటారు. ఏడికెళ్ళి వస్తారు వాడు, భయం వానుకుంది, వస్తే ఈ బల కొట్టట్టున్నారు జనంలో. నేను మన కొడంగల్ పోయినా, లగచర్ల అని ఊరు, ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు. ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళు మరలబడ్డారు. అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని నిలగొట్టిరు. అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వాళ్ళ కొడుతురు, అధికారులకు నిరసన చెప్పి నిలగొట్టిరు. ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది. అగో నా కాన్స్టిట్యున్సీలా నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా, మీ ఆయుష్యత ఎంత, మీ బతికెంత, నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి 40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసిండు. మేము జైల్లో చుట్టూ తిరిగినాం, పరిగి జైలు, సంగారెడ్డి జైలు, చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, విమెన్ కమిషను, అన్ని కమిషన్లను పోయి కలిసి ఇట్లున్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది, మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని ఇడిపించినాం, బెయిల్ ఇడిపించినాక మొన్న నేను పోయినా, ఆడికి లగచర్ల పోయినా, కోస్కి పోయినా, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి. నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా ఊహించలేదు. నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక 3-4 వేల మంది ఉంటారేమో అనుకున్నాం. కానీ అక్కడ పోయి చూస్తే 25-30 వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కదం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం, రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతామనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు, అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీ కడియం శ్రీహరి ఉంటాడా నేను అడుగుతా ఉన్నా. ఆయన పరిస్థితి ఏంటి అసలు? కడియం శ్రీహరి ఇలా పెద్ద మాటలు మాట్లాడతాడు, చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు, ఏదో పెద్ద నీతివంతమైన మాటలు, ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో ఎవరు లేడీ, ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా, దమ్ముంటే చూసుకుందాం రా. గన్పూర్లో దమ్ముంటే రా, పెద్ద మాటలు ఎందుకు? ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు, గాల్లె గెలుసుడు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి, బరాబర్ గిరిగీసి కొట్లాడాలి, వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది, మోసపోయినామని అర్థమైంది. మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను, ఇక బయటికి చెప్పుకోలేరు ఇమీడియట్గా, కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ బాధపడతాను. కానీ ఇది మంచిదే మనకు, ఇది ఖచ్చితంగా మన మంచికే. ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి. అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది. ఇది వాస్తవం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే, టంగు టింగ్ అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా, అందుకే ఏమనుకున్నాడు, టకీ టకీ అని మొదలుపెట్టి పడా, టకీ టకీ పడుతున్నాయి. రైతు బంధు టకీ టకీ, రుణమాఫీ జరిగిందా టకీ టకీ, కళ్యాణ లక్ష్మి పడుతుందా టకీ టకీ, ఒక్కటన్నా ఏదన్నా టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది. ఎక్కడ? ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీమని. ఇడికెళ్ళి సంచులు మోయాలి, ఢిల్లీలో ముఠ చెప్పాలి, పదవిగా కాపాడుకోవాలి. గంతే కదా, ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి. ఇక్కడ బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని. ఏం చెప్తురా 14-15 నెలలకెళ్ళి అంటే కదా ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక 100 సార్లు అన్నాడు, 1000 సార్లు అన్నాడు. అప్పుల పాలు చేసిపోయినా ఆ రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేసిండు, ఆగం చేసిండు, నాశనం చేసిండు అని మాట్లాడండి. మేము మొత్తం పురుష లెక్క తీసి చెప్పినాం మొన్న అసెంబ్లీలో. ఏం చెప్పినాం?
మొత్తం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు. సంవత్సరానికి 41,000 కోట్లు. సరే, కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా, రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సబ్స్టేషన్ లేని కాడ సబ్స్టేషన్ కట్టినాం, లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం, పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, కరెంటు బాగా చేసినాం. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం, మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం, భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం. నల్లా నీళ్ళు లేని దుస్థితి, ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని బిందె పెట్టుకొని కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతే ఉండనో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు 12 కాలాలు మీకు రైతు బంధు రూపంలో 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలతోని 2 సార్లు ₹1,00,000 దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఏం చేసిండు కేసీఆర్? సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువుమంటూ ఇంకో గంట చదువుతా. 200 గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని 1022 చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మిషన్ కాకతీయ, ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలంటే చాలుని, ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను 40,000 కోట్ల అప్పు చేసిండు సంవత్సరానికి అని అన్నవు. మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా మీకు? 1,50,000 కోట్లు. 1,50,000. సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తేనేమో 40,000 తిట్లు తిట్టిరు మీరు. మరి 1,50,000 కోట్ల అప్పు నువ్వు చేస్తేవి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అప్పు చేసి అంటే మంచిళ్ళు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కరెంటు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క స్కీమ్ చాలు చేసినావా? కొత్తగా ఒక్క పథకం ఒక్కటంటే ఒకటి, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. మహిళా సోదరి మనలేమో సీట్ల కోసం కొట్లాడతాను, టికెట్ కొన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోబట్టి ఫ్రీ బస్సు గట్లున్నది. అదొక్కటి తప్ప ఒక్క పథకం ఏదన్నా అయిందా? ఆ రైతు బంధుకే దిక్కులేదు. కేసీఆర్ గారు చెప్పిండు, మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. ఏమన్నాడు? కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, యాది పెట్టుకోమన్నాడు. ఇలా అయిందా చెప్పినట్టు? ఇలా 1,50,000 కోట్ల అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే, కనీసం ఒక గోడ కట్టలే, కనీసం ఒక పథకం చాలు చేయలే. ఏడవైనా పైసలు మరి? ఢిల్లీలో ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి, దుకాణం నడుస్తాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, సరే కొంతమంది పోవచ్చు, నిజంగా కూడా కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని గన్పూర్లో కూడా ఎవలేందో మనకు అర్థమైంది. గన్పూర్లో ఎవలేంది, ఎవల నీతి ఏంది, ఎవల నిజాయితీ ఏందో ఇలా ప్రజలకు అర్థమైంది, మనందరికి అర్థమైంది. ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు. అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు, అన్న ఫలానా జరుగుతూ ఉందని. మనం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు 450 మంది పైచులకు ఆత్మహత్య చేసుకున్నారు రోజుకొకరు చొప్పున. ఇప్పుడు ఈ 48 గంటలని 7 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు మన వాళ్ళను, మన రైతులను కాపాడుకుంటూ, మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం 3 ముఖ్యమైన పనులు చేసుకోబోతా ఉన్నాం. ఒకటి, మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం. ఏప్రిల్ 27 తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా
మనం ఒక 3-4 నెలల్లో మంచి కమిటీల నిర్మాణం కిందికెళ్ళి మీద దాకా బందోబస్తుగా చేసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు. అది వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మాత్రమే కాదు, వీళ్ళు చెప్పిన ఇతరత్ర విషయాలు, రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటి విషయంలో బీజేపీ నోరు తెరవడు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఒప్పందం ఉంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అంటారు తప్ప వాళ్ళిద్దరు ఏం చేసుకోరు. మళ్ళా కొట్లాడేది, నిలబడేది, తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ దండు, ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సిందే. ఇక మూడవ పని, మనం ఈ సంవత్సరం 24 ఏళ్ళు నిండి 25వ ఏట మనం పడతా ఉన్నాం. మన పార్టీ కూడా 25 ఏళ్ళ పార్టీ కాబోతా ఉంది. కాబట్టి రజతోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది. ఎక్కడికక్కడ రజతోత్సవ సంబురాలు అంటే ఈ 25 ఏళ్లలో 14 ఏళ్ళు పోరాటం, అదేవిధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతో కలిసి సకల జనుల సమ్మె కానీ, అదేవిధంగా ఊరూరా వంట వార్పులు కానీ, ఒక రకంగా అది ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి పోరాట స్ఫూర్తిని, 10 ఏళ్ల ఆదర్శవంతమైన పరిపాలనను, ఈ రెండింటిని కూడా మేళవించి రజతోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేనో చూపెట్టే విధంగా, ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజతోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం. మరి ఈ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా గన్పూర్ నియోజకవర్గం నుంచి వెంకటేశ్వర్లు గారు కానీ, రాజేశ్వర రెడ్డి గారు కానీ, వారి వెంబడ తరలి వచ్చిన మిగతా మిత్రులు కానీ పేరున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందామని కూడా తెలియజేస్తూ, మీరు ఒక్కొక్కరుగా వచ్చినట్టయితే అందరికి కండువాలు కప్పుకుందాం, అందరితో కూడా ఫోటోలు దిగుదాం, ఇలా ఒక లైన్ ప్రకారం పోదామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇత్తేసే దయచేసి అందరు కూడా ఒక్కరి తర్వాత ఒకరి రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. దయచేసి ఇదొక కోఆర్డినేటర్ మహమ్మద్ అలీ ఫోటోగ్రాఫర్. ధర్మసాయి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గణేష్. ఓకే, చలో రా, నువ్వు ఇటు వెంకట స్వామి. ఓకే, చిట్టిబాబు ఎస్ఎస్ఎల్ కన్వీనర్. చలో జల్ ఎస్ఎల్ నియోజక కన్వీనర్ కుమార్. అటు సైడ్ చూడు ఫోటో కావాలన్నదే. ఓకే చలో నెక్స్ట్ రంజిత్ కుమార్. చలో జల్దీ దా. మార్కెట్ డైరెక్టర్ చలో దా. ఓకే, మల్లేశం యూత్ అధ్యక్షుడు మల్లేశం, గన్పూర్ మండల యూత్. మాజీ సర్పంచ్ హన్మకొండ రాజు. చలో బిడ్డ. కుమార్ కంటెస్టెడ్ ఎంపీ, కంటెస్టెడ్ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ మల్లికూరులో మన కిరణ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు. చలో జల్ ఓకే. చలో ఓకే, చలో అటు చూడు, నీకున్నది మంచి కావాలి. చలో అయిపోయింది.
ఏం కాదు రాజు. వీరికి బీసీ బంద్ ఇచ్చిన 1,00,000 రూపాయలు. మాజీ వెంకటరెడ్డి కానీ చలో 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 జల్దీ. ఉన్నాయి చెప్పినా కదా, నేను చదివినా కదా. చలో 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 वही स्टूडेंट है स्कॉलर कर्नाटक.